సుబ్బారావు అనే అతని దగ్గరైతే ల్యాప్‌టాప్ ఉంది. ఆ ల్యాప్‌టాప్ ఒక్కటుంటే సరిపోదుగా. అతను దానికి ఇంటర్నెట్ కోసం రౌటర్ అనేది పెట్టించాడనమాట. ఏదో ఒక బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ నుంచి. రౌటర్ పెట్టించిన తర్వాత ఇంటర్నెట్‌ని తను యాక్సెస్ చేసాడనమాట. ఫస్ట్‌గా తను ఇన్‌స్టాగ్రామ్ యాక్సెస్ చేయాలనుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ అనేది ఓపెన్ చేసాడనమాట. ఇప్పుడు ఈ రౌటర్ ఏం చేసింది, తను అడిగిన ఇన్‌స్టాగ్రామ్ డాట్ కామ్ రిక్వెస్ట్‌ని తీసుకుపోయి సర్వర్‌లో తను ప్రొఫైల్ రిక్వెస్ట్ చేసాడు కాబట్టి, ఆ ప్రొఫైల్‌ని తీసుకొనొచ్చి మళ్ళీ ఈ ల్యాప్‌టాప్‌కి ఇచ్చిందనమాట. ఇప్పుడు తను ఇన్‌స్టాగ్రామ్ కలుగుతున్నాడు. దీన్నే కదా మనం కంప్యూటర్ నెట్వర్క్స్ అంటున్నాం. ఇక్కడ ఏం రాసారు 2 ఆర్ 3 డివైసెస్ అనేటియి వాటి ఇన్ఫర్మేషన్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటే ఒక నెట్వర్క్ ద్వారా దాన్నే కంప్యూటర్ నెట్వర్కింగ్ అంటున్నాం. కంప్యూటర్‌లో ఒక స్పెషల్ డివైస్ ఉంటుందనమాట. ఎన్ఐసీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఇదేం చేస్తుందంటే రౌటర్ నుంచి వచ్చే నెట్వర్కింగ్ ఫ్రీక్వెన్సీ ఉంటుందా, ఇది తీసుకొని వచ్చిన ట్రాన్స్‌మిటెడ్ బిట్స్‌ని మన కంప్యూటర్‌లోకి తీసుకొనొచ్చి వచ్చిన ఇన్ఫర్మేషన్‌ని మన ముందు ప్రెజెంట్